హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి టైంలో పిండి వంటలే కాకుండా మా గోదావరి జిల్లాలో ఈ కొత్త ధాన్యంతో వచ్చే ఈ అటుకులు అయితే ఆడించుకుంటారన్నమాట చాలా ఎక్కువ మంది. మా చిన్నప్పుడు అయితే ఈ అటుకులతో ఎక్కువ ఇప్పుడున్న బ్రేక్ఫాస్ట్లు లేవు కదా, ఇప్పుడు అటుకులతో పోహా అని కొంచెం కిచిడి స్వీట్ రెసిపీలు అలా చేస్తున్నారు. కానీ మా చిన్నప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా ఆ పాలల్లో కానీ టీలో కానీ కొన్ని అటుకులు వేసుకుని ఇలా తినడమే మాకు బాగా అలవాటు అన్నమాట. నాకు అందుకనే కొంచెం వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది, వెయిట్ కూడా బాగా తగ్గుతామన్నమాట ఇలా అటుకులు తీసుకోవడం వల్ల. నేను ప్రతి సంవత్సరం అయితే తెచ్చుకుని ఇలా పాలల్లో కానీ లేదంటే పెరుగులో కూడా తింటాను. కొంచెం హనీ అయితే యాడ్ చేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తింటున్నాను. మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే మంచి హెల్దీ ఫుడ్ కూడా కదా. ఇప్పుడు మార్కెట్లో మైదాతో చేసినవి అలా బాగా దొరుకుతున్నాయి, కానీ మీకు ఇలా రైస్తో దొరికిన అటుకులు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకుని ఇలా మీ పిల్లలు కానీ మీరు కానీ తప్పకుండా తీసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.